నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేటలో కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీలోకి భారీగా చేరికలొచ్చాయి. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో భారతీయ జనతా పార్టీ బలోపేతమే లక్ష్యంగా భారీ చేరికలు చోటు చేసుకున్నాయి. బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన 30 కుటుంబాలు డేవిస్పేట, గంగపట్నం నుండి చేరికలు జరిగాయి. మోదీ నాయకత్వానికి ఆకర్షితులై ముందుకొచ్చిన వారికి పార్టీ కండువాలు కప్పి మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు సీపా వంశీధర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మరియు మండల ఇన్ఛార్జ్ ఆలూరు నాగవేణి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు మారుబోయిన శ్రీనివాసులు, మాజీ జిల్లా కార్యదర్శి దువ్వూరు శ్రీనివాసులు పాల్గొన్నారు. బీజేవైఎం మండల కమిటీ 22 మందితో నియమించారు. బర్రె నవీన్ కుమార్ను బీజేవైఎం మండల అధ్యక్షులుగా నియమించారు. బీజేపీ యువ మోర్చా మండల కమిటీకి ఎంపికైన నాయకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. వికసిత భారత్ నిర్మాణం కావాలంటే ఆ బాధ్యతను యువత స్వీకరించి ముందుకు సాగాలన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇందుకూరుపేట మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో యువమోర్చా మండల కమిటీని ప్రకటించడం జరిగింది. దానికి యువమోర్చా మండల కమిటీ మండల అధ్యక్షుడిగా నవీన్ కుమార్ని ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా, ప్రధాన కార్యదర్శులుగా, కార్యవర్గ సభ్యులుగా కూడా నియమించడం జరిగింది. ఏదైతే పార్టీకి బలము, దేశానికి బలం ఏదైతే యువత ఉందో ఆ యువత ఈరోజు మన ఇందుకూరుపేటలో బలంగా ఉందని చెప్పి నిరూపించుకోవడం జరిగింది. మన యువత సహకారంతో మనందరం కూడా ఇందుకూరుపేటలో అనేక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు పోవాలని చెప్పి ఆ యువమోర్చా కమిటీని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు భరత్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పి సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా కార్యదర్శి నాగవేణి గారు, అదేవిధంగా మన జిల్లాకి సంబంధించినటువంటి మన మండలానికి సంబంధించినటువంటి నాయకులు పరశురాం గారు, అదేవిధంగా మారుబోయిన శ్రీనివాసులు గారు, అందరూ కూడా గాంధీ గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పంచాయతీల్లో పోటీ చేసి, మనం ఎంపీటీసీలో పోటీ చేసి గెలుచుకుని ప్రజల్లో కూడా ఉండే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించేటటువంటి ఇందుకూరుపేట మండలాధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రెడ్డి ఆధ్వర్యంలో ఇందుకూరుపేట మండలంలో పార్టీ విస్తరించడం చాలా సంతోషం. నేను కూడా ఈ మండల వాసిని కావడం, నేను నెల్లూరులో ఉన్నప్పటికీ నిరంతరం ఈ ప్రాంతంలో జరిగే కార్యక్రమాలకి నేను అందుబాటులో ఉంటా. శ్రీనివాసులరెడ్డి వచ్చిన తర్వాత పార్టీ అన్ని గ్రామాల్లో కూడా విస్తరించే ప్రయత్నం చేస్తున్నందుకు శ్రీనివాసులరెడ్డిని అభినందిస్తూ, నెల్లూరు జిల్లాలో యువమోర్చా జిల్లా అధ్యక్షుడిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇందుకూరుపేట నుంచే యువమోర్చా మండల టీమును కూడా ప్రకటించి జిల్లా యువమోర్చాకు అండగా శ్రీనివాసులరెడ్డి చేసిన ఈరోజు ప్రకటనని కూడా నేను అభినందిస్తున్నా. దాంతోపాటుగా ఇందుకూరుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ విస్తరిస్తూ అన్ని గ్రామాల్లో కూడా మనం పోటీ చేసే విధంగా, దాంతోపాటు ఎన్డీఏ కూటమిలో మనం కూడా భాగస్వాములం కాబట్టి అన్ని గ్రామాల్లో కూడా మనం ఆ పోటీలో భాగస్వామ్యంలో ఉండే విధంగా కార్యకర్తలను తయారు చేస్తూ, ఆ విధంగా మీరు ముందుగానే ప్రిపరేషన్ చేసుకొని మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మాట్లాడుకుంటూ పార్టీ పదవులే కాకుండా ఏదైతే ఉన్నాయో పంచాయతీ మెంబర్లు కావచ్చు, పంచాయతీ సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, దీంట్లో కూడా విస్తరించడానికి మీరు ప్రయత్నం చేస్తే మేము కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారు మేము కూడా అండగా ఉండి మీతో పాటు మేము కూడా ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, వేగవంతమైన అభివృద్ధి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒక పక్క అభివృద్ధి జరుగుతూ ఉంటే మరొక పక్క ఈ రాష్ట్రంలో అవినీతిమయం చేసి దౌర్జన్యాలు, దోపిడీతో ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజుకు కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు. ఈ రోజుకు కూడా అదే ధోరణిని అనుసరిస్తున్నారు. వాళ్ళ నోటికి హద్దే లేదు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే గతంలో చేశారో మేము అదే భవిష్యత్తులో కూడా చేస్తాం, అయినా మీరు రాబోయే ఎలక్షన్లో మేమే గెలుస్తాం, మీరు చూడండి తడాకా ఈ తెలుగుదేశం వాళ్ళలో లేకపోతే అధికారులను ఈరోజు ఎదురేకుండా ఏం చేస్తామో చూడండి అని చెప్పి మాట్లాడే విధానం
ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికి కూడా బుద్ధిరాని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాట్లాడే తీరు, వాళ్ళు ఏదైతే అవినీతి బయటకు వస్తూ ఉందో అవినీతిని కప్పిపుచ్చడానికి మరింత దాడి చేసే విధంగా తిట్లు పురాణాలు పెట్టి పక్కదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అంబటి రాంబాబు చేసిన ప్రయత్నం కావచ్చు, లేదా తిరుపతి లడ్డు విషయంలో సిట్ ఇచ్చినది ఒకటైతే దాన్ని. అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా యువమోర్చా ఇందుకూరుపేట మండల కమిటీని మండలాధ్యక్షులు కైలాసం శ్రీనివాసరెడ్డి అన్న ప్రకటించడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు. ఆయన ఏదైతే యువమోర్చా బలంగా ఉంటే భారతీయ జనతా పార్టీ కూడా బలంగా తయారవుతుంది అనే ఉద్దేశంతో ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ఆయన పూర్తిగా నమ్మారు. ఆయనకి ధన్యవాదాలు. పూర్తి కమిటీతో ఈ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి కమిటీగా ఇందుకూరుపేట మండలం కమిటీ ప్రకటించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.